ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ మన జీవితాల్ని శాసించే ఈ రోజుల్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో కనిపెట్టడం అంత తేలిక కాదు. అందులోనూ ఈ సిరీస్ లోని లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము. అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె ఆగినంత పని అవుతుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని లాస్ట్ అయిన 12వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే లీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారనమాట. బేసికల్ గా అమ్మాయి బాగా డబ్బు ఉన్న అమ్మాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి ఏంటంటే ఒక కాస్ట్లీ బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ జాలీగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఆ బ్యూటీ పార్లర్ లో పని అంతా అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ డ్రింక్స్ చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఆ లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు, హీరోయిన్ నిన్నదాకా లైవ్ ఇచ్చింది కదా, ఆ లైవ్ లో ఉన్నది హీరోయిన్ కాదంట, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంట, అది కూడా ఏఐ టూల్ యూజ్ చేసి లైవ్ కి వచ్చి మాట్లాడుతూ ఉందంట అని చెప్పేసి అంటంతో లీకేం అర్థం కాదనమాట. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా మిగతా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, నీకు హీరోయిన్ తెలీదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి అంటంతో, చూడండి నాకు సోషల్ మీడియా అకౌంట్ లేదు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా ఈ సిరీస్ స్టార్టింగ్ లో హీరోయిన్ ఎలాగైతే ఉందో ఈ లీ కూడా అంతేనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడి పనులను ముగించుకొని లీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది క్యాబ్ లో. అలా వెళ్ళిపోయేటప్పుడు క్యాబ్ డ్రైవర్ కూడా అడుగుతాడు అనమాట, మేడం మీరు వెళ్ళే రోడ్డు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండే ఏరియా కదా, అక్కడ మీరు నిజంగానే ఉంటున్నారా అని చెప్పేసి అంటంతో లీ ఏమంటుందంటే, నీకేమైనా డౌట్ అని చెప్పేసి అంటుంది. కాకపోతే క్యాబ్ డ్రైవర్ ఏమంటాడంటే, లేదండి అలాంటి ఏరియాలో బ్రతకాలని నాకు కూడా కోరికండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా లీ దిగే ఏరియా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మేడం ఇంత అయింది డబ్బులు అని చెప్పేసి అంటంతో లీ తన క్రెడిట్ కార్డ్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఆ కార్డుని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అందులో డబ్బులు అయిపోతాయి. సర్లే అని చెప్పేసి వెంటనే తానేం చేస్తుందంటే ఆ క్యాబ్ డ్రైవర్ కి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత క్యాబ్ దిగి నడుచుకుంటూ వస్తున్నప్పుడు తానేంటంటే ధనవంతులు ఉండే బిల్డింగ్ లోకి వెళ్లకుండా పక్కనే కొంత స్లమ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చివరికి ఒక ఇంట్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే ఇంటి నిండా చెత్త ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక చెత్త కుప్పలా ఉంటుంది అనమాట. అందులోనూ ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లుదే. అంతేకాకుండా ఈ అమ్మాయి ధనవంతురాలేమీ కాదు. కాకపోతే తానేంటంటే ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. అదేంటంటే BBB ఫేమస్ అని చెప్పేసి ఒక అకౌంట్ హీరోయిన్ తో ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ చాటింగ్ చేసేది ఎవరితోనో కాదు ఈ అమ్మాయితోనే. బేసికల్ గా ఆ BBB అకౌంట్ ఓనర్ ఈ అమ్మాయి. అంతేకాకుండా ఈ అమ్మాయికి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఎలా తెలుసు అంటే, గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మసాజ్ సెంటర్ కి వెళ్తారనమాట. ఆ మసాజ్ సెంటర్ లో ఈ అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళ ఫోన్ లో టైప్ చేసే మెసేజ్లు అవన్నీ చాలా దగ్గరుండి చూస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలాగైనా డౌన్ చేయాలని చెప్పేసి హీరోయిన్ ని ఒక పావుగా యూజ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళందరినీ డౌన్ చేసింది. కాకపోతే మధ్యలో హీరోయిన్ ఈ అమ్మాయి అనుకున్న దానికన్నా ఎక్కువ సెలబ్రిటీ అయిపోయి అందరికంటే టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది కదా, దాంతో ఈ అమ్మాయికి హీరోయిన్ కూడా గొడవైంది కదా. అందుకని తానేం చేస్తుందంటే గ్యాబిన్ సొసైటీలో ఉన్న మిన్నుని యూజ్ చేసుకొని ఆ తర్వాత అందులో ఉన్న అమ్మాయిలందరినీ యూజ్ చేసుకొని హీరోయిన్ ని తొక్కేసింది. సో బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళని తొక్కేస్తుంది, వీళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళని తొక్కేస్తుంది. మరి అలా తొక్కేయటం వల్ల ఈ అమ్మాయికి వచ్చే ఉపయోగం ఏంటంటే ఏమీ లేదు. ఈ అమ్మాయి ఒక సైకో అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఇద్దరిని తిడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని అయితే ఎక్కువ తిడతాడనమాట. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు నీకు అర్థం అవుతుందా, ఒక చనిపోయిన అమ్మాయి మళ్ళీ బ్రతికొచ్చినట్లు, తానే ఒక లైవ్ చేసినట్లు ఏఐని యూజ్ చేసుకొని నువ్వు పెద్ద తప్పు చేసావు. అది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ తప్పులు మొత్తాన్ని చెప్పావు నువ్వు. ఇది గనక బయట ప్రపంచానికి తెలిస్తే, అంటే వేరే దేశానికి తెలిస్తే మన పరువు ఎంత పోతుంది. ఏఐని రాంగ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి మన పరువు తీస్తారు. నిన్ను చూసి చాలా మంది ఏంటంటే చనిపోయిన వాళ్ళలాగా లైవ్లు చేస్తూ ఉంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, హీరోయిన్ ఇప్పుడు బతికలేదు, కాకపోతే హీరోయిన్ ఎవరి వల్ల చనిపోయిందో వాళ్ళందరి నిజాలు బయట పెడదాం అనుకున్నాను. అందులోనూ హీరోయిన్ బతుకున్నప్పుడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం వినలేదు కదా, ఆ అమ్మాయి ఎంత చెప్పినా సరే పట్టించుకోలేదు మీరు, అందుకని నేను ఈ పని చేశాను. ఆ అమ్మాయి చావుకి ఎవరెవరైతే కారకులో, ఆ అమ్మాయి చావుకి ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళందరి పేర్లు చెప్పాను నేను. ఇప్పుడు తన ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి అంటంతో పోలీస్కి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. ఎందుకంటే బతుకున్నప్పుడు హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది, ఆ తర్వాత చనిపోయింది. ఇప్పుడు తన ఫ్రెండ్ జరిగింది మొత్తం చెప్పింది అనమాట. అందుకని వీళ్ళ వైపు కూడా న్యాయం ఉంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరుగా వాళ్ళ తప్పులను ఒప్పుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి అయితే ఫేక్ బ్రాండ్లు మొత్తం తీసుకొచ్చి నేను మీకు అమ్మి పెట్టాను, తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి అయితే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే
వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది కదా, ఆ అమ్మాయి అయితే వాళ్ళ భర్తని బతిలాడుకుంటుంది అనమాట. ఏదో డబ్బు కోసం పేరు కోసం ఇలా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మాత్రం నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మాయిని వెళ్ళిపోమంటాడు. కట్ చేస్తే మరోవైపు మిన్ని ఏం చేస్తుందంటే బట్టలన్నీ ప్యాక్ చేసుకొని తన దగ్గర ఉన్న బ్రాండ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ను వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో మిన్ను ఏమంటుందంటే కరెక్ట్ టైంకి వచ్చావు, ప్యాక్ చేయని చెప్పేసి అంటంతో మిన్ను వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే నా భర్త గురించి నువ్వే కదా బయటికి చెప్పింది, ఆ క్లబ్ లో చనిపోయిన అతనికి వైద్యం చేసింది నా భర్త అని చెప్పేసి నువ్వే కదా రివీల్ చేసిందని చెప్పేసి అంటంతో మిన్నికి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే హీరోయిన్ ని తక్కువ చేయాలని చెప్పేసి, హీరోయిన్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే తన అసిస్టెంట్ భర్త కూడా అందులో ఉండడని చెప్పేసి అందనమాట. దాంతో మిన్ను వాళ్ళ అసిస్టెంట్ కోపం వచ్చేసి నీకే డబ్బులు సంపాదించుకున్నావు, ఫేక్ బ్రాండ్స్ తీసుకొచ్చి బాగా డబ్బులు కూడబెట్టుకున్నావు, నువ్వు వెళ్ళిపోతావు, ఇప్పుడు నా భర్త జైలుకి వెళ్తాడు, నేను ఎలా బ్రతకాలని చెప్పేసి మిన్నిని తిడుతూ ఉంటుందన్నమాట. దాంతో మిన్నికి ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ను దేశం మొత్తంలోనే ఒక టాక్ అయిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరో ఒక అమ్మాయి చేసిన తప్పుకి హీరోయిన్ జీవితం బలైపోయింది. అందులోనూ ఎవరో ఒక అమ్మాయి స్క్రీన్ షాట్స్ ని ఎడిట్ చేసి పెట్టడం వల్ల హీరోయిన్ చనిపోయింది. అంతేకాకుండా అలాంటి వాళ్ళని పట్టుకోకపోతే ఇప్పుడు హీరోయిన్ లాంటి వాళ్ళు చాలా మంది చనిపోతారు. కాబట్టి ఆ స్క్రీన్ షాట్ పెట్టిన BBB ఫేమస్ అనే అకౌంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి టీవీలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రజలు కూడా హీరోయిన్ కి మద్దతు పలుకుతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ చనిపోయింది కదా, తను చనిపోవడానికి కారణం కేవలం BBB ఫేమస్ అనే అకౌంట్ అని చెప్పేసి అందరూ పట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఆ అకౌంట్ ఓనర్ లీ మాత్రం తన పని తను చేసుకుంటూ ఉంటుంది, ఏం సంబంధం లేని దానిలాగా. కాకపోతే మనసులో ఒక చిన్న భయం ఉంటుందన్నమాట, ఒకవేళ ఎవరైనా పట్టుకుంటారేమో అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ లో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారనమాట. పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఆ క్లబ్ లో మత్తు ఓవర్ డోస్ అయిపోయి చనిపోయింది నీ వల్లే, కాబట్టి నువ్వే దీని అందరికి కారణం అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే సార్ మీరు ఏం మాట్లాడుతారు నాకు అర్థం కావట్లేదండి, అతనికి ఓవర్ డోస్ అయింది, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను, ఎందుకు తీసుకెళ్తాను, బతికించాలనే కదా, చనిపోవాలని కాదు కదా. ఒకవేళ వాడు చనిపోవాలి అనుకుంటే నేను నా చెల్లెల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని, వాడు అక్కడ చనిపోయేవాడు, అప్పుడేమైంది క్లబ్ లో ఒకడు కుక్కలా చచ్చేవాడు, నేను అతన్ని కాపాడాలని చూస్తే మీరేంటండి చంపేశాను అంటారని చెప్పేసి అంటంతో పోలీస్ ఏమంటాడంటే మీకు అర్థం కావట్లేదండి, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, అతనికి ఓవర్ డోస్ ఇచ్చిందే మీ చెల్లెలు కదా, కాబట్టి మీరు మీ చెల్లెల్ని కాపాడాలనుకొని అతను వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఆ డాక్టర్ కూడా తప్పు ఉందని చెప్పేసి అంటంతో సార్ తప్పు అయితే డాక్టర్ది కాదండి, అతన్ని అప్రోచ్ అయింది నేను, అందులో ఓవర్ డోస్ ఇచ్చింది నా చెల్లెలు, కావాలంటే నా చెల్లెల్ని అడగండి అని చెప్పేసి ఈ యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే అప్పుడు దాకా చెల్లెల కోసం పోరాడి చివరికి వాడే బుక్ అవుతాడని తెలిసి తన చెల్లెల మీదకి నెట్టేస్తాడు. ఆ తర్వాత తను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత బాత్రూమ్ లో సిగరెట్ కాల్చుకుంటూ తన లాయర్ కి కాల్ చేస్తాడనమాట. వాడేమో కాల్ లిఫ్ట్ చేయడు. కరెక్ట్ గా అదే సమయంలో లోపలకు ఓ పోలీస్ వచ్చి ఏం చేస్తున్నారండి మీరు, లోపల సిగరెట్ తాగుతున్నారు తప్పు కదా అని చెప్పేసి అంటంతో నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, పోలీస్ స్టేషన్ లో సిగరెట్ తాగకూడదు కదండి అని చెప్పేసి మందలించి సిగరెట్ పక్కన పడేయమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోని చూసి యాంగ్ వాళ్ళ హస్బెండ్ షాక్ అయిపోతాడు. నీకు యాక్సిడెంట్ అయింది కదా, రికవర్ అయిపోయావా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఒరే నేను రికవర్ అవుతానులే గానీ ఏంటి ఎవరికి కాల్ చేస్తున్నావు, నీ లాయర్ కా, నీ లాయర్ ఇక మీదట నీకు పని చేయడు, నాకే పని చేస్తాడు, అందులోనూ ఆ క్లబ్ ఓనర్ ఉన్నాడు కదా వాడిని పోలీసులకి ఇరికిస్తాడని చెప్పేసి అంటంతో నిజంగానే యాంగ్ వాళ్ళ హస్బెండ్ లాయర్ ఏంటంటే క్లబ్ ఓనర్ ని పోలీసుల ముందు నిలబెట్టి జరిగింది మొత్తం చెప్తాడనమాట. వీడే సార్ ఆ క్లబ్ లోకి మత్తు పదార్థాలు ఎంట్రీ ఇచ్చింది, లోపల తీసుకెళ్లారు, దాన్ని మొత్తం తీసుకున్నారు, ఓవర్ డోస్ అయిపోయి ఒకటి చనిపోయాడు, వీడు అసలు లోపలికి అలౌ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడు బతికేవాడని చెప్పేసి అంటంతో పోలీసులు మనోని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అంతేకాకుండా యాంగ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర పనిచేసే లాయర్ హీరో దగ్గర పనిచేయడానికి కారణం ఏంటంటే బేసికల్ గా హీరోకి యాక్సిడెంట్ అయింది కదా, అందులోనూ హీరోయిన్ మీద అటాక్ చేశారు, ఇదంతా జరగడానికి కారణం యాంగ్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి హీరో వాళ్ళ టీం మొత్తం కనిపెట్టారనమాట. దాంతో ప్రూఫ్లు మొత్తం తీసుకెళ్లి యాంగ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర పనిచేసే లాయర్ దగ్గర చూపించి చూడు ఇంకొన్ని రోజుల్లో నువ్వు పనిచేసే ఓనర్ అంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఆ తర్వాత ఆ క్లబ్ ఓనర్ గాడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, శిక్ష అనుభవిస్తారు, ఎలాగో అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటే నీకేం వస్తుంది, నాతో కలిసి పని చేయని చెప్పేసి అంటంతో ఆ లాయర్ కూడా సరే సరే అని చెప్పేసి హీరోతో కలిసి పనిచేశాడు. అది జరిగింది. దాంతో హీరో కూడా చెప్తాడు అనమాట ఆ క్లబ్ ఓనర్ గాడు అరెస్ట్ అయ్యాడు, నువ్వు కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదనమాట. అందులో ఇంతకు ముందు ఆ పోలీస్ ఆఫీసర్ సిగరెట్ కింద పడేశాడు అనమాట తాగొద్దు అని చెప్పేసి, చేసేదేం లేక దాన్ని తీసుకొని తాగుతూ ఉంటాడు. మనోడికి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు BBB ఫేమస్ అకౌంట్ ని మెయింటైన్ చేసే లీ అనే అమ్మాయిని చూపిస్తారు
చేస్తారు. ఆ అమ్మాయి మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి ఒక కస్టమర్ వస్తుందన్నమాట. కాకపోతే అమ్మాయి ఏంటంటే హాట్ వాటర్ పెట్టాలి, దాంతో హాట్ వాటర్ పెట్టి మీకు బాగా హాట్ గా ఉండాలా లేకపోతే మీడియం హీట్ చాలా అని చెప్పేసి అంటంతో ఎదురుగా ఉన్న అమ్మాయి ఏమంటుందంటే నీకు అసలు సిగ్గే లేదా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. దాంతో లీకేం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి. ఆ తర్వాత ఎదురుగా ఉన్న అమ్మాయి తన మొహం మీద ఉన్న మాస్క్ ని క్యాప్ ని తీస్తుంది. వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. మొత్తానికి మన కథలో హీరోయిన్ ఇంకా బ్రతికే ఉంది. అందులోనూ హీరోయిన్ కి తెలుసు అనమాట, వి ఫేమస్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తుంది ఈ లీ అనే అమ్మాయి అనమాట. అందుకని తన దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఎందుకు ఇలా చేసావు, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు, గ్యాబీ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ సీక్రెట్స్ అసలు నాకెందుకు చెప్పావని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి భయంతో అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కాకపోతే బయట ఈ యాంగ్ ఉంటుంది అనమాట. సో బేసికల్ గా యాంగ్ కూడా తెలిసిపోతుంది, ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కనిపెట్టింది యాంగ్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ బతుకున్న సంగతి కూడా యాంగ్ కు తెలుసు. వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని పట్టుకుందాం అనుకుంటే ఆ అమ్మాయి మాత్రం అక్కడున్న విండోను పగలగొట్టి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు, అసలు ఇలా ఎందుకు చేసావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. నేను ఇలా తయారవడానికి కారణం నీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లే, ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయి లాంటి వాళ్ళే అని చెప్పేసి తాను కూడా చెప్తుందన్నమాట జరిగింది మొత్తం. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంది, కాకపోతే ఎంత సంపాదించినా మిగలట్లేదన్నమాట. కాకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఏదో నైస్ గా డ్రెస్ వేసుకుంటారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాత్రం డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు. దానివల్ల నా జీవితం మీద నాకు విరక్తి వచ్చేసింది, నేను వెళ్లే రూట్ కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. అలా అని చెప్పేసి మీలాగా నేను అబద్ధాలు చెప్పుకుంటూ మీలాగా ఫాలోవర్స్ ని మోసం చేస్తూ నేను బతకలేను. అందుకని మీ అందరినీ నేలమట్టం చేయాలనుకున్నాను. మొదట నిన్ను ఉపయోగించుకొని గ్యాబిన్ సొసైటీ వాళ్ళని నేలమట్టం చేయాలనుకున్నాను. కాకపోతే నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ ఫేమస్ అయిపోయేసరికి నాలో ఒక గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అందుకని నిన్ను కూడా నేలమట్టం చేశాను. మాలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారంటే బురద గుంటలో పురుగులు బ్రతికినట్టు బ్రతకడం తప్ప ఏదో నచ్చి బ్రతకట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి పైనుంచి దూకేస్తుంది. కాకపోతే అమ్మాయి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదు. వెంటనే హీరోయిన్ ఆ తర్వాత యాంగ్ ఇద్దరు కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. హీరోయిన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట, లీ చేసింది తప్పే కాదు, ఎందుకంటే సోషల్ మీడియాలో చూపించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. చాలా మంది అమ్మాయిలు ఇలాగే మోసపోతున్నారని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. అందులో అక్కడికి మన కథలో హీరో వస్తాడు. అంతేకాకుండా ఇక్కడికి నువ్వెలా వచ్చావని చెప్పేసి అంటంతో పక్కనున్న యాంగ్ ఏమంటుందంటే నేనే రప్పించాను, మీ ఇద్దరు కలుసుకొని చాలా రోజులైంది కదా, ప్రశాంతంగా మాట్లాడుకోండి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే హీరో హాస్పిటల్ ఉన్నప్పుడు హీరోయిన్ వెళ్ళిపోయింది, అంతేకాకుండా హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి హీరో అనుకుంటున్నాడు. మొత్తానికి వీళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు, ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని తిడుతూ ఉంటుందన్నమాట. మీరు ఎంత పని చేశారో తెలుసా, చనిపోయింది అనుకున్న అమ్మాయి మళ్ళీ బ్రతికొచ్చి మాట్లాడుతుందని చెప్పేసి నేను భయపడ్డాను, చూస్తే తీరా తను బతికే ఉంది. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఫ్యాక్టరీ ఓనర్ చనిపోవటం, ఇదంతా చూసి నాకు అసలు జీవితం మీద విరక్తి వచ్చిందని చెప్పేసి ఇద్దరిని పట్టుకొని తిడుతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత యాంగ్ వాళ్ళిద్దరు కలిసి లీ ఉంటున్న రూమ్ కి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే రూమ్ అంతా చెత్తగా ఉంటుంది. అంతేకాకుండా యాంగ్ ఏం చేస్తుందంటే లీ ఏదైతే అకౌంట్ మెయింటైన్ చేస్తుందో ఆ అకౌంట్ లాగిన్ అయి ఉన్న ట్యాబ్ ని తీసుకొస్తుంది. చూడు, ఇందులో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నీ ఫ్యాన్ అకౌంట్ కి, అందుకనే ఆ అమ్మాయి ఏంటంటే ఈ అకౌంట్ నడ్డు పెట్టుకుని ఏది కావాలంటే అది చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అనమాట. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి రమ్మంటుంది. యాంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ కి అయితే ఒక విషయం బాగా అర్థం అవుతుంది, కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రజలకు ఒకసారి తప్పుగా కనిపిస్తాము, ఇంకొకసారి ఒప్పుగా కనిపిస్తూ ఉంటాము. బట్ వాళ్ళు ఏది ఏమనుకున్నా సరే పాపం వాళ్ళకి తెలిసిందే కదా వాళ్ళు అనుకుంటుంది, వాళ్ళు చూసిందే కదా వాళ్ళు నమ్ముతుంది. కాకపోతే ప్రతి దానికి బాధపడకూడదు. మనం మంచి చేస్తున్నామా లేదా అనేది మనకు మాత్రం తెలిస్తే చాలు, ఆ మంచి అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజలకే తెలుస్తుందని చెప్పేసి హీరోయిన్ కి బాగా అర్థమైపోతుంది. తానేంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు లీ ఉంటున్న రూమ్ ని క్లీన్ చేయడానికి ఇద్దరు క్లీనర్స్ వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక అతను ఏంటంటే హీరోయిన్ బేసికల్ గా లీకి సంబంధించిన ట్యాబ్ అక్కడే వదిలేసింది అనమాట. ఎందుకంటే తన ట్యాబే కదా. అందులో హీరోయిన్ ఫ్యాన్ పేజ్ అకౌంట్ లాగిన్ అయి ఉంటుంది. దాంట్లో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఆ ట్యాబ్ చూసి క్లీన్ చేయడానికి వచ్చిన వాడు ఒక నవ్వు నవ్వుతాడనమాట. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. మీరు చెప్పండి, ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? నిజంగా సోషల్ మీడియా ఇంత దారుణంగా ఉంటుందని చెప్పేసి మీరు నమ్ముతారా, లేదు అంత లేదులే అని చెప్పేసి అంటారా? ఏది ఏమైనా సరే ఈ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సిరీస్ మొత్తం ఫుల్ గా చూసుంటారు కదా, అందుకని మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ సిరీస్ కనుక మీకు బాగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.